కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని ఒక సినీ గేయంలో విని ఉంటాం. ఈ గేయంలో వాల్మీకి మహర్షి గురించి చూపిస్తారు. ఒక బోయవాడుగా కర్కోటకుడుగా వేటాడే వాల్మీకి తర్వాత కాలంలో ఎందుకు మహర్షి అయ్యాడు, ఏ పరిస్థితుల్లో రామాయణాన్ని రచించాడు, ఇలాంటి వాల్మీకి మహర్షికి సంబంధించిన జీవిత విశేషాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండేవారు. అందులోని ప్రచస్థాముడనే మునికుమారుడు రత్నాకరుడు ఉండేవాడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎట్టిపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుణ్ణి ఆ దారిలో ప్రయాణిస్తున్న ఒక వేటగాడు చూస్తాడు. ఆ మునికుమారుణ్ణి ఓదార్చి తనతో పాటు తీసుకుపోయిన బోయవాడు తన కొడుకుగా పెంచుకుంటాడు. తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారిన పడి మరణించి ఉంటాడని ప్రచస్థాముడు భావిస్తాడు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. యుక్త వయసు వచ్చిన రత్నాకరుడికి ఒక కన్యతో వివాహం కూడా జరిపిస్తారు. వీరికి 3 సంతానం కలుగుతారు. వారితో పాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారిదోపిడీలు దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాలలో బాటచారులను చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అడవిలో బాటసారుల కోసం ఎదురు చూస్తున్న సమయాన నారద మహర్షి ఒక సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వస్తాడు. ఆయనను దోచుకోవడానికి రత్నాకరుడు ప్రయత్నిస్తే తన దగ్గర వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెడతాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరి కోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదిలిస్తాడు. పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే, పాపపుణ్యాలు నాకు తెలియవని అంటాడు. రత్నాకరునికి జ్ఞానోదయం కలిగించడానికి నారదుడు ఒక ఉపాయం పన్నుతాడు. ఓ బోయవాడా, నువ్వు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్తాడు. తాము చేస్తున్న పాపాల్లో మీరు కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు భార్యబిడ్డలను ప్రశ్నిస్తే వారందుకు సమ్మతించరు. సరికదా, కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత. పాపపుణ్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వలేం, తీసుకోలేమని బదులిస్తారు. వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాప విముక్తి కలిగించాలని నారదుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపించి భక్తి మార్గానికి రామరామ అనే 2 అక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పటినుంచి నైమిషారణ్యంలో రామమంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేస్తాడు. తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పొట్టలు మొలుస్తాయి. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత పొట్టలో బక్కచిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామరామ అంటూ నారదుడు 3 సార్లు పలుకుతాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు. రత్నాకర, నీవు గొప్ప తపస్శాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణించాడు. నువ్వు మళ్లీ జన్మించావు. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కావ్యాన్ని రాస్తావని నారదుడు దీవించి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణాన్ని సంకలనం చేస్తాడు. సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కాబట్టే రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. అలాగే వాల్మీకి మొదటి శిష్యులుగా రాముడి కుమారులైన లవకుశులు చేరుతారు. ఈ విధంగా ఒక ముని కుమారుడు బోయవాడుగా మారి తర్వాత పశ్చాత్తాపంతో ఒక మహర్షిగా ఎదిగిన వైనవే వాల్మీకి జీవితంలో మనం చూడవచ్చు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.